ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా? సరే, తెలుగుదేశం పార్టీ ఇంతకుముందు విమర్శ చేసినా చేయకపోయినా జగన్ అధికారంలోకి వచ్చాక తొలి 10 నెలల్లోనే 1,35,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు అధికారికంగా ఇచ్చాడు. సచివాలయ ఉద్యోగాలు అవన్నీ టెంపరీ అన్నారు, బట్ అవన్నీ కదా పర్మనెంట్ ఇప్పుడు జరుగుతున్నటువంటిది. అంటే పర్మనెంట్ ఉద్యోగాలు జగన్ ఆనాడిచ్చాడు. వీళ్ళు 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము అన్నటువంటి పాయింట్ నిన్న గవర్నర్తో కూడా చెప్పించారు. దాన్నే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు శాసనమండలిలో రైట్ చేశారు. కాస్త అక్కడ బలం వీళ్ళకి ఎక్కువ ఉండేటప్పటికీ వరదు కళ్యాణి లాంటి వాళ్ళు రైట్ చేశారు. దానికి ఒక టెక్నికల్ వివరణ ఇచ్చారన్నమాట. ఉద్యోగ అవకాశాలు కల్పించామనే చెప్పాను తప్ప నియమించామని చెప్పలేదు. ఇది ప్రభుత్వం చేసిన వాదన. ఉద్యోగ అవకాశాలు కల్పించేది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వెళ్ళి స్విగ్గీలో చేరామనుకోండి, అది ప్రభుత్వం కల్పించినట్ట. లేకపోతే ఏదో ఒక కంపెనీలో చేరామంటే అది ప్రభుత్వం కల్పించినట్ట. ప్రభుత్వంకి ఏంటి సంబంధం ఇందులో? అంటే ఉద్యోగాలు ఎవడన్నా ఉద్యోగం చేస్తుంటే అది మా పేరుతో రాసుకోండి అన్నట్టు ఉందన్నమాట. ఉద్యోగాలు కల్పించామన్నాం కానీ మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్పలేదంటూ ఓ టెక్నికల్ వివరణ. మరి గవర్నర్తో చెప్పించింది 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసినట్టు. ప్రభుత్వం చెప్పింది ప్రభుత్వం చేసింది చెప్పాలి కానీ జనాలు జరిగేదంతా ప్రభుత్వ ఖాతాలోకి వేసుకుంటే ఎట్లా? ఈ పాయింట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది.